అది పరిస్థితి. ఇంకా సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాలేదు. అక్కడి నుంచి తెలుగుదేశం శ్రేణులు వెళ్ళట్లేదు. ఎలా అయినా సరే అంబటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందే అని భీష్మించు కూర్చున్నారు. అక్కడి నుంచి వెళ్ళలేదు సరికదా, మరికొంతమంది కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. మహిళలు చీపుర్లు పట్టుకుని వచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దివ్యాంగులు ర్యాలీగా బైకుల మీద అక్కడికి వచ్చిన దృశ్యాలను చూస్తూ ఉన్నాము. ఒక ఫ్లెక్సీ వివాదం చినికి గాలివానగా మారి ఇంత విధ్వంసానికి కారణమయ్యింది. ఈరోజు ఉదయం గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ దగ్గరకి నేను వస్తాను అని నిన్ననే చెప్పారు. సో ఈరోజు మార్నింగ్ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఆ ఫ్లెక్సీ దగ్గరకి అంబటి రాంబాబు చేరుకునే క్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసు చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా తప్పు. రండి బయటికి రండి, క్షమాపణ చెప్పాలి. రండి బయటికి రండి. ఈ నేపథ్యంలోనే అంబటి చేసిన అసభ్య పదజాలం, ముఖ్యమంత్రి మీద అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం కారణంగా తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా ఆగ్రహావేశాలకు గురయ్యాయి. అంబటి నివాసానికి చేరుకుని విధ్వంసం సృష్టించిన దృశ్యాలని చూస్తున్నాము. అంబటి బయటకు రావాలి, క్షమాపణలు చెప్పాలి అంటున్నారు. అంబటి ఇంట్లో ఉన్న ఒక లగ్జూరియస్ కార్ని ధ్వంసం చేశారు. అలాగే బయట పార్క్ చేసిన మరో 2 కార్లను కూడా ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణ అంతా కూడా ధ్వంసం చేసిన దృశ్యాలను చూస్తున్నాము. ఇంటి అద్దాలను పగులుగొట్టిన దృశ్యాలను చూస్తున్నాము. అంబటి ఆఫీసు, ఇల్లు కూడా ఎదురెదురుగా ఉంటాయి. ప్రస్తుతం అంబటి ఇంట్లోనే ఉన్నారు. అంబటిని బయటకు రాకుండా పోలీసులు అక్కడ వెయిట్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కార్యకర్తలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడి నుంచి కార్యకర్తల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. బయటకు వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ శ్రేణులు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మరింతగా అక్కడకు చేరుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. ముందుగా తెలుగుదేశం కార్యకర్తలు కొద్దిమంది అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత మహిళలు చీపుర్లు పట్టుకుని అక్కడికి వచ్చారు. తర్వాత ఇప్పుడు దివ్యాంగులు సైతం బైక్ ర్యాలీగా అంబటి నివాసానికి చేరుకుని అంబటి అసభ్య పదజాలానికి సంబంధించి అంబటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. అంబటి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాము. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో భారీగా మహిళా కార్యకర్తలు అక్కడికి చీపుళ్లు పట్టుకుని వచ్చిన దృశ్యాలను చూస్తున్నాము. కార్యకర్తలు రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటి పరిసరాలన్నీ కూడా ధ్వంసమైన దృశ్యాలను చూస్తున్నాము. అంబటి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అని భీష్మించుకుని అక్కడే ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.